రక్షణ కల్పిస్తుంది ఈ చట్టం. ఈ సంక్షేమ పేరు పెట్టుకొని పాపం అబలైన ఆడవాళ్ళని పిచ్చారులుగా మారుస్తుంటే ఏం చేయగలుగుతుంది ఈ చట్టం? ఒరే, ఒక నేరం నీ దృష్టికి వచ్చినప్పుడు ప్రభుత్వానికి తెలియజేయడం నీ బాధ్యత. అంతేకాని దాన్ని చేతులు తీసుకుని అంతకుడిగా మరి నువ్వు నేరస్తులవుతావు. కానీ నిజాయితీ పడవు. నేను నీతిమంతులని ఈ ప్రభుత్వం నాకు అవార్డు ఒక్కర్లేదు అశోక్. అదే నీలాంటి అధికారులకు కావాలి. న్యాయం, ధర్మం. దానికోసం నేను ఎన్ని ప్రమాదాలను ఎదుర్కొంటాను. అందుకేనా ఒక ప్రభుత్వానికి కూతుర్ని కిడ్నాప్ చేశా. ఆ మంత్రిగానే బంధించు. అంతేకాని ఒక్క ఆడపిల్లను బంధించి మనగాడిలా మీసం తిప్పకు. ఆమె ఒక తప్పు చేసింది, అందుకే కిడ్నాప్ చేశాను. ఆ మంత్రి చేసిన గౌరవం మరొకటి ఉంది, దానికి శిక్ష ఆ మంత్రి అనుభవిస్తాడు. అది నేనే విధిస్తాను. నువ్వు విధించే శిక్షలను నేను నిరోధిస్తాను. నీకు దమ్ముంటే నన్ను అడ్డగించు. అడ్డగించడం, అడ్డుగడిపించడం తప్పక జరుగుతుంది. కానీ నీలాంటి ఆఫీసరు 20 సంవత్సరాల క్రితం ఉన్నట్లయితే నా కుటుంబం సర్వనాశనం కాదు. అందుకే నిన్ను చంపాలంటే సందేహిస్తున్నాను. ఓటమిని ఒప్పుకోవడానికి అధికారం అడ్డొచ్చిందా సామ్రాట్? నేను మానవత్వవాదిని. అధికారం నా చేతిలో ఉన్న నిన్ను తప్పకుండా వదిలేస్తున్నాను. నేను గీతను తీసుకెళ్తున్నాను. నీకు దమ్ముంటే మన ఇద్దరిని అడ్డగించు. అడ్డగించడం, అడ్డి కల్పించడం తప్పకుండా జరుగుతుంది. మరి గీతను వదిలే, నీ బ్రతుకు ఇక్కడ పతనమవుతుంది. ఎదిరించే మనగాడు ఈ రోజు నీ ఆయువుంది. ఈ ఎన్టీఆర్ కొడుకుని ఎదిరించే మనగాడు ఈ భూమి మీద పుట్టలేదు. అడ్డు తప్పుకోండి. నీ తెగింపు చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది. నీ తల్లి ఉగ్గు బలతో పాటు మొండి దాన్ని పోసి ఉంటుంది. అందుకే చావుతో సరసాలాడుతున్నావు. సమ్రాట్, నా తల్లి గురించి మరొక్క మాట మాట్లాడావు, అడ్డంగా చిలుస్తా. ఆమె ఒక దేవతరా. నా తండ్రిని కొంతమంది దుర్మార్గులు హత్య చేస్తుండే ఆ ప్రయత్నంలో నా తల్లి, నా అన్నను, నన్ను ప్రాణాలు తెగించి పరిగెత్తిందిరా. ఆ సమయంలో మా అన్నయ్య పొన్నుస్వామి నాకు దూరం అయిపోయాడు. ఆ బాధను గుండెలో పెట్టుకొని నన్ను ఇంతటి వాణి చేసింది. నా తల్లి గురించి మరొక్క మాట మాట్లాడావు, నీకు మర్యాద ఉండదు. అంత గొప్ప దేవత పేరు నేను తెలుసుకోవచ్చా? నా తల్లి పేరు అల్లాబి, నా తండ్రి పేరు సైదా. ఆ పుణ్యతమ పేర్లు ప్రతిరోజు తలుచుకో. ఏ పాపాలు కొన్నైనా కరిగిపోతాయి. కమాన్ గీత ఎల్లాం పద. నాడి వరబల గుండ్లు
నీ గుండెలా దూసుకుపోతాయి. మిస్టర్ రాజా అండ్ తేజ, లేకపోతే మీ సమ్రాట్ నా చేతుల్లో చచ్చిపోతాడు. కమాన్ గీత, ఎల్లా పద. సామ్రాట్, ఏమిటి అలా ఉండిపోయావు? అతను ఎందుకులా వదిలేసావు? వాడిని బెదిరించి వీడియోలా వెళ్ళాడు. గీత తీసుకుపోతుంటే నువ్వు అలా శిలలో నిలబడిపోయావు ఏమిటి? వాడు ఎవడనుకుంటున్నారయ్యా? స్వయాన నా ముద్దుల తమ్ముడు. వాడు నా కుటుంబం గురించి, నా తల్లి గురించి చెప్తుంటే నా నోట మాటే రాలేదు. ఏమిటి అశోక్, నీ తమ్ముడా? నీకేం తెలిసి వీడియోలా వెళ్ళాడు ఆ అశోక్ నీ చిన్నప్పుడు దూరమైన తమ్ముడు. అవును, వాడు నిజంగా నా తమ్ముడే. అందుకే వాడు అరవీర భయంకర్లా తలరేగిపోతున్నాడు. ఓడిపోవడం, భయపడడం ఆ రక్తంలో లేదు. భయానికి బ్లడ్ రామాది. అందుకే వాడిలో అంత తెగింపు, అంత మొండితనం. ఈ సంగతి అతనితో చెప్తే చాలా సంతోషిస్తాడు. అవును, మీ ఇద్దరు కలిస్తే మేము కూడా చాలా ఆనందిస్తాం. వాడు నన్ను ఒక నేరస్తుడిగా భావిస్తున్నాడు, సంఘ విద్రోహ శక్తిగా పరిగణిస్తున్నాడు. అలాంటి వాడిని నేను మీ అన్నయ్య రాని ఏ మొహం పెట్టుకొని చెప్పమంటారా? అందుకే నా ఆనందాన్ని నాలోనే దాచుకుంటున్నాను. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. అంతవరకు ఈ విధి ఆడిన చదరంగంలో పావులాగే జీవిస్తాను. గిల్లి గిల్లి కజ్జాలోయి గిర ఎక్కి ఉన్నావోయి బలుపు బడాయి రాజతకు పరాయి. తోడు నువ్వు లేకపోతే తోచదోయి, తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి. దాని పేరు అల్లోవి తగదిన్న తందానా, దాని రూపు నువ్వేనోయి తగదిన్న తందానా. గిల్లి గిల్లి కజ్జాలోయి గిర ఎక్కి ఉన్నావోయి బలుపు బడాయి రాజతకు పరాయి. హాయి 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 నువ్వు నాకు నచ్చావోయి వలదులడాయి ఇది వలపు జుదాయి. దాచుకున్నాలే అద్దమంటి అందాలో ఈ తగదిన్న తందానా, అంటుకుంటే ఆరట్లో ఈ తగదిన్న తందానా. పట్టే పిచ్చి పుట్టే పెర్రు ఇట్టే దోసి పుచ్చాలే ఒంటి చెద్ది చప్పట్లో ఈ తగదిన్న తందానా, అల్లుకున్న బంధాలు ఈ తగదిన్న తందానా. మసకేస్తే మజాల జాతర పగటేలా ఇదేమి తొందర, మసకేస్తే మజాల జాతర పగటేలా ఇదేమి తొందర. కూచిపూడి ఆడించేస్తా తగదిన్న తందానా, బుర్రదాన్ని ఓడించేస్తా తగదిన్న తందానా. దాని పేరు ఎల్లోవి తగదిన్న తందానా, దాని పరువు తీయద్దో ఈ తగదిన్న తందానా. హాయి 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 నువ్వు నాకు నచ్చావు వలదు
కజ్జాలోయి గిర ఎక్కి ఉన్నావోయి బలుపు బడాయి నా జతకు పరాయి బుక్కో నిన్ను తాకి కందిపోయింది ముద్దులింక మత్తేళేలే తగదిన్న తందానా ముళ్ళు పట్ట ముచ్చట్లోయి తగదిన్న తందానా ప్రేమో చందమామో నిన్ను చూసే వెళ్ళిపోయింది ములక్కాడ ఫ్లూట్ అవుతుందా తగదిన్న తందానా ముట్టుకుంటే ముద్దవుతుందా తగదిన్న తందానా ఓడి చేరి వయస్సు దాచకు వయసంటూ వసంతమాడకు ఓడి చేరి వయస్సు దాచకు వయసంటూ వసంతమాడకు కన్నె మొక్కు చెల్లించేస్తా తగదిన్న తందానా చెమ్మ చెక్కల్లాడించేస్తా తగదిన్న తందానా దాని పేరు ఎల్లోవి తగదిన్న తందానా దాని రూపు నువ్వేనోయి తగదిన్న తందానా హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయి వలదులడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లి కజ్జాలోయి గిర ఎక్కి ఉన్నావోయి బలుపు బడాయి నా జతకు పరాయి తోడు నువ్వు లేకపోతే దోచలోయి తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు ఎల్లోవి తగదిన్న తందానా దాని రూపు నువ్వేనోయి తగదిన్న తందానా దాని పేరు ఎల్లోవి తగదిన్న తందానా దాని రూపు నువ్వేనోయి తగదిన్న తందానా టైగర్ అతడే కిరాతకుడు టైగర్ అతను వస్తుంటే అతనే కాలమే ఆగిపోవాలి అతను కళ్ళెర చేస్తే ఆకాశమే పప్పు మండి మాడి మచ్చైపోతుంది అతను ఉరుము చూస్తే ఉరుముల మెరుపులు లేకుండా పిడుగుల వర్షం కురుస్తుంది అతడే టైగర్ మంచి హుషారుగా ఉన్నా ఆ ధర్మరాజు గారు ఏం చేశాడు? ఆ ధర్మరాజు గారు మనల్ని మోసం చేశాడు బాస్. మన సొమ్ము తింటూ మనల్నే మోసం చేసే నమ్ముందవాడికి నేను నమ్మలేను. ఏం చెప్పేది నిజం.